బీసీ కాలనీ బొల్లారం ఎంపీపీఎస్ ఈ పాఠశాలకు వచ్చినందుకు మరియు ఈరోజు కార్యక్రమం స్వయం పరిపాలన దినోత్సవం మరియు మహిళా దినోత్సవం రెండు కూడా జరుపుతున్నందుకు ఈ కళాశాల యక్షమైనటువంటి అంజయ్ సార్ గారికి, అందులో భాగస్వామ్యమైనటువంటి అధ్యాపక బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా కూడా ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో ఉన్నారు, చాలా చిన్న వయసు మీరు. ఇప్పుడంతా కూడా ఏమైందంటే అబ్జర్వేషన్ ద్వారా, చూస్తున్నటువంటి సంఘటనల ద్వారా మీరు కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, హై స్కూల్ లెవెల్కి వచ్చిన తర్వాత వాటిని ఆచరిస్తారు. మీ పసి వయసులో, ఈ చిన్నతనంలో ఈ పాఠశాలలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందుకు ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. నేను మాట్లాడే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అవి నిజం. మీరంతా కూడా మొదటి తరం విద్యార్థులు. మీ ఇంట్లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ లర్నర్స్, ఎడ్యుకేటర్స్. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న చదువుకున్న వాళ్ళు లేరు. మీ ఇంట్లో మొట్టమొదటి తరం ఇది కాబట్టి మీ జనరేషన్ను ఎడ్యుకేట్ చేయడం అధ్యాపక బృందానికి ఎంతో ఉంది. దాన్ని వీళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. మీ అందరికీ రెయిన్ క్లాప్స్ తెలుసా? వర్షం చప్పట్లు తెలుసా మీ అందరికీ? మిమ్మల్ని అడుగుతుంది, రెయిన్ క్లాప్స్ తెలుసా? కొడతారా ఒకసారి? రెయిన్ క్లాప్స్ కొడతారా? సరే, రెడీ, వన్ రెయిన్ క్లాప్. ఫస్ట్ ఒక ఫింగర్తో కొట్టాలి. 1 2 3 4 5 4 తక్కువ చేస్తున్నారు. 3 2 1. అర్థమైందా? మళ్ళీ ఒకసారి కొడతారా గట్టిగా? రెయిన్ క్లాప్స్ మళ్ళీ స్టార్ట్. 1 కొట్టాలి, 2 3 4 5 4 3 2 1. ఇప్పుడు చెప్పండి, శబ్దం ఎప్పుడెక్కొచ్చింది? శబ్దం ఎప్పుడెక్కొచ్చింది? ఈ చేతు ఆ చేతు, ఈ 5 వేళ్ళు ఆ 5 వేళ్ళు సమానంగా కష్టపడ్డప్పుడు సౌండ్ ఎక్కువచ్చింది కదా? అవునా కదా? అంతేనా? ఒప్పుకుంటారా? మరి నేను ఫస్ట్ చెప్పిన సందర్భంలో అధ్యాపకులందరూ, ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, మంచి విలువైనటువంటి విద్యను మీకు అందిస్తున్నారని చెప్తున్నాను కదా. అది ఎప్పుడు అర్థవంతమవుతుంది? ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది? వాళ్ళు కష్టపడ్డంతా మీరు కూడా కష్టపడ్డప్పుడే అది అర్థవంతం అవుతుంది. అవునా? 2 చప్పట్లు, 2 చేతులు కొట్టినప్పుడే కదా శబ్దం ఎక్కువ వచ్చింది. అర్థమవుతుందా నేను చెప్పేది? వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో మీరు కూడా అంతే కష్టపడితేనే అది అర్థవంతంగా, మీనింగ్ఫుల్గా మీ ఎడ్యుకేషన్ సాగుతుంది. ఓకేనా? అర్థమైందని చెప్పింది. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎవరు కూడా పుట్టగానే అద్భుతమైనటువంటి వ్యక్తులు కాలేదు. వాళ్ళు పెట్టినటువంటి శ్రమ,
వాళ్ళు పడ్డ కష్టం ద్వారానే వాళ్ళు ఉత్తములుగా ఎదుగుతారు. సరే, మీకు 1 2 1 2 3 క్లాప్స్ తెలుసా? 1 2 1 2 3 తెలుసా? కొడతారా ఒకసారి? ఒకసారి చెప్తా. స్టాప్ 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 స్టాప్. 1 2 1 2 3. ఓకే, స్టాప్ స్టాప్. ఎందుకు కొట్టించిన ఇది? మనం మాట్లాడితే మనల్ని కొట్టడం కాదు, మనం మాట్లాడితే ఇతరులు చప్పట్లు కొట్టాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలి. మంచి ప్రయత్నం ఎప్పుడు కానీ. సెంచరీ తెలుసా మీ అందరికి? సెంచరీ తెలుసా? క్రికెట్లో సెంచరీ అంటే తెలుసా? సెంచరీ అంటే ఎంత? 100. ఓకేనా? 100నా? 100 దేంతో స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 100 స్టార్ట్ అవుతుందా? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఏ పెద్ద ప్రయత్నం కూడా, ఏ పెద్ద సక్సెస్ అయినా చిన్న ప్రయత్నంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు మీ జీవితాల్లో సక్సెస్ కావాలని